అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనము కనుక గమనిస్తే చాలామంది ప్యాకెట్ పాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ ప్యాకెట్ పాలు నిజంగా ఆర్గానిక్ పాలో లేకపోతే కెమికల్ కలిపిన పాలో ఎవరికి తెలియదు. పాల టేస్ట్ అంతా బాగానే ఉంటుంది, మనం వాడుతూ ఉంటాము. కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం వస్తుంది. కారణం ఏంటా అని చూసుకుంటే ఏదో ఈ ప్లాస్టిక్ ఎక్కువ కలిసిందనో లేకపోతే ఇట్లా. నేను పాల ప్యాకెట్ని అంటూ లేదులే, కానీ కొంతమంది మంచి ఉద్యోగం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తూ కూడా ఇంకా ఒక గోవుని పెంచుకొని ఆ గోవు నుంచి వచ్చే పాలను కనుక వాళ్ళు తాగినట్లయితే వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. కానీ కొంచెం బద్ధకం చేతనో పశుపోషణ పట్ల అవగాహన లేకపోవటం వలన ఇంకా రకరకాల కారణాల చేత యువత కుక్కలను పెంచుకోవడానికి ప్రాధాన్యత చూపిస్తుంది. కానీ అదేవిధంగా గోవుల్ని పెంచుకోవడానికి, గో సంపదను పెంచుకోవడానికి యువత అనేది ముందుకు రావట్లేదు. ఇది కనుక గమనిస్తే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పాలు తాగుతారు, టీ తాగుతారు, పెరుగు తింటారు, ఇంకా అన్నీ తింటారు. కానీ మీరు కనుక ఒక గోవుని పెంచుకొని దాని నుంచి వచ్చే పాలని మీరు తాగితే మీ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ప్యాకెట్ పాలు తాగుతారు, ఆ ప్యాకెట్ పాలలో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉంటాయి. అవి డైరెక్ట్గా మీ శరీరంలోకి వెళ్ళటం వలన మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యం చేతనో బద్ధకం చేతనో ఇటువంటి ప్యాకెట్ పాలు తీసుకుంటారు. గోవుల్ని పెంచుకునే అవకాశం ఉండి గోవుల్ని పెంచగలిగే స్తోమత ఉండి కూడా మీరు ఇంత నిర్లక్ష్యానికి ఉండటం వలన మీరు సంపాదించిన మొత్తం కూడా రోగాల పేరు మీద హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ముందు ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీ సంపద ఖర్చు కాకుండా ఉంటే మీ కుటుంబం బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గో సంపదను పెంచుకుందాం, ఆవు పాలు అందరం తాగుదాం. అవకాశం ఉన్న మేరకు ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా గోవుల్ని పెంచుకొని గోవు పాలు తాగి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ గోమాతని జాతీయ గోమాతగా ప్రకటించాలని ఇంకొకసారి భారత ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్, జై భారత్.